అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో మనకి ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తుని దగ్గర నుంచి, చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేశారు, పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వస్తున్నాం. మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, డబ్బులు కావాలని. మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళిద్దరూ వెంటనే స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి 47 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 47 లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైనేజ్ రిపేరు. వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది, అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ, అలాగే మరి వాటర్ సప్లై లైన్లు ఇవన్నీ పాడయ్యి, దానికోసం. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్, ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళకి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం. అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ లేదు, దానికి సెప్టిక్ ట్యాంక్ కోసం. అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, బల్బులు కానీ, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయడం కోసం. అలాగే ఇంకా హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవన్నిటినీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి 47 లక్షల రూపాయలు వచ్చింది. దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా. అలాగే రెండోది ఏంటంటే, నిన్నే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. మనకి రూరల్ ఏరియాలో, అంటే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, పిహెచ్సి సెంటర్స్. ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ టైం నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా స్పందించి దానికోసం అని చెప్పి మనకి 72 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా నిన్నే ఆర్డర్ అయింది, ఆర్డర్ కాపీ కూడా మనకు వచ్చింది. దీంట్లో ఏంటంటే, నర్సీపట్నం మండలంలో వేములపూడి గ్రామంలో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కోసం, చిన్న చిన్న రిపేర్లు చేయడం కోసం 5,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గుణిపూడి, నాతవరం మండలంలో గుణిపూడి హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో కూడా ఈ మధ్య చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయని చెప్పారు, వర్షంలో లీకేజీలు అవుతున్నాయని. దానికి ఒక 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చీడిగొమ్మలు అని చెప్పి మన పక్కనే ఉంది, చీడిగొమ్మలని, ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, దానికి కూడా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి రాసాం కలెక్టర్ గారికి. చీడిగొమ్మల హాస్పిటల్కి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నాతవరం హెడ్ క్వార్టర్లోనే ఒక హాస్పిటల్ ఉంది మనకి, అక్కడ కూడా పేషెంట్లు వస్తే కూర్చోడానికి బలలో, డెలివరీలు అయితే ఆపరేషన్ టేబుల్, పురుళ్ళు పోసినప్పుడు హాట్ వాటర్, ఇవన్నిటికి కూడా అవసరం అని చెప్పి రాశారు. అలాగే నాతవరానికి కూడా 5,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గొలుగొండలో ఒక హాస్పిటల్ ఉంది మనకి, గొలుగొండ మండలంలో. అక్కడ కూడా కొంచెం రిపేర్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ కావాలన్నారు, హాట్ వాటర్ బాక్సులు కావాలన్నారు. వాటికి కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన కేడీపేట, కృష్ణదేవిపేటలో పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఉంది. నేను మొన్న వెళ్ళి చూశాను. అక్కడ కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి, పేషెంట్లు వచ్చి కూర్చోడానికి, మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి.
వాడికి ఆ హాస్పిటల్ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవి రూరల్ ఏరియా. అలాగే నర్సీపట్నం వచ్చేటప్పటికి మున్సిపాలిటీ ఏరియాలో కూడా మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బొంతువారి వీధి అని, నర్సీపట్నం బొంతువారి వీధిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా 3 లక్షల రూపాయలు కావాలని అడిగారు. 3 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చాను. తర్వాత పెద్దబొడ్డేపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది, పెద్దబొడ్డేపల్లిలో. అక్కడేమో కొంచెం రిపేర్స్, తర్వాత ఎక్విప్మెంటు, ఇవన్నిటికీ 11 లక్షల రూపాయలు కావాలన్నారు. 11 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బలిఘట్టంలో కూడా హాస్పిటల్ ఉంది ఈ ఊరిలో. అక్కడ కూడా హాస్పిటల్ పెట్టారు కానీ డెవలప్ సరిగ్గా చేయలేకపోయారు. నేను ఎస్టిమేట్ వేయించాను. ఆ హాస్పిటల్కి 27 లక్షల రూపాయలు కావాలన్నారు. 27 లక్షల రూపాయలు కూడా నేను శాంక్షన్ ఇచ్చాను. మొత్తం టోటల్ మీద ఈ హాస్పిటల్ అన్నిటికీ, నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీలో ఉన్న హాస్పిటల్ అన్నీ కాదు, కొన్ని ఉండిపోయి ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటన్నిటికి కూడా 9 హాస్పిటల్ ఇవన్నీ కలిపి 9 హాస్పిటల్కి 72 లక్షల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది. ఇది ఇమీడియట్గా ఇవన్నీ పూర్తి చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇది మన నర్సీపట్నం హాస్పిటల్స్ గురించి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వచ్చే నెల అంటే సెప్టెంబర్ 14, 15 2 రోజులు తిరుపతిలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకు నుంచి కూడా లేడీ ఎమ్మెల్యేస్, అంటే మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మీటింగ్ వస్తారు. ఈ మీటింగు దగ్గర సుమారు 300 నుంచి 500 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఓన్లీ లేడీసే, జెంట్స్ కాదు, ఓన్లీ లేడీ ఎమ్మెల్యేసే సమావేశం. ఆ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది 14, 15. ఆ రోజు 14వ తారీఖుని మీటింగ్ ఓపెన్ చేయడానికి పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారని అతను వస్తారు ఓపెన్ చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి, ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు మీటింగ్. అది 14వ తారీఖు, 15వ తారీఖు 2 రోజులు జరుగుతుంది. 15వ తారీఖున గవర్నర్ క్లోజింగ్ సెరమనీ. 15 లాస్ట్ డే. క్లోజింగ్ సెరమనీకి ఏమో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు నజీర్ గారు, పెద్ద ఆయన, అతనే క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు, ఈ కార్యక్రమానికి వస్తారన్నమాట. అంచేత ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా, అంటే భారతదేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల నుంచి వస్తారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం మనం. 2 రోజులు కూడా వాళ్ళందరికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, అన్ని భోజనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను కూడా 2 రోజులు అక్కడే ఉంటాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా అక్కడ ఉన్న అధికారులు అందరికీ చెప్పడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. బాగా చెయ్యాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వారు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఒకరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చిన మొత్తం 500, 300 నుంచి 500 మంది ఉంటారు. 500 మందికి కూడా తిరుపతిలో దేవుడి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి. రేపు వచ్చే నెల 18వ తారీఖుని, 14, 15 అక్కడ అయిపోతుంది. 18వ తారీఖు నుంచి మళ్ళీ మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది. 18 స్టార్ట్ అవుతుంది, 10-15 రోజులు అసెంబ్లీ ఉంటుంది. అది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఎమ్మెల్యేలందరికీ కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నాం. 18 నుంచి మళ్ళీ అసెంబ్లీ 15 రోజుల వరకు ఉండొచ్చు కాదు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశారు, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 విషయాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలని చెప్పి నేను తీసుకోవడం జరిగింది.